హార్సిలీ కొండ, ఏనుగుల మల్లమ్మ కొండ ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండల శ్రేణి, పర్యాటక ప్రదేశం. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించినందున ఈ ప్రాంతం ఏనుగుల మల్లమ్మ కొండగా పేరుబడిందనేది చరిత్ర. బ్రిటిష్ కాలంలో మదనపల్లె కలెక్టర్గా పనిచేసిన డబ్ల్యూడి హార్సిలీ అనే అధికారి 1863లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించినందున ఆయన పేరుతో హార్సిలీ హిల్స్ అని పిలుస్తున్నారు. చుట్టుపక్కల పొడిగా వేడిగా ఉండే వాతావరణం కంటే ఇక్కడ చల్లటి వాతావరణం వల్ల ఆంధ్ర ఊటీ అని పేరుతో పర్యాటక ప్రదేశం అయింది. హార్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికి ఇవి నివాసయోగ్యంగా ఉన్నాయి. ఇక్కడ 1859 సంవత్సరంలో నాటిన నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు ఈ మానుకు 1995లో మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం. హార్సిలీ కొండపై పర్యాటకులకు కావలసినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల పిన్నలను పెద్దలను అలరిస్తాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయిక్కడ. వేసవి రాత్రుల్లో ఎయిర్ కండిషన్ గదిలో ఉన్నట్టుగా ఉంటుంది ప్రాంతం. చందనం చెట్లు, సీకాయ వృక్షాలు, యూకలిప్టస్ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. చెవుల వరకు దుప్పటి కప్పుకొని నిద్రపోయేలా చేస్తుంది. అందుకే హార్సిలీ హిల్స్ కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఈ హార్సిలీ హిల్స్లో ఉండే ఒక మ్యూజియం ఇదే. ఇది ఒక చిన్న మ్యూజియం. జంతువుల కళేబరాలతో జంతువులు ఇట్లా ఉంటాయి అనే చూపే విధంగా మనకు కనపడుతుంది కదా. రకరకాల సీడ్స్ ఇందులో మనకు కనపడుతున్నవి. ఈ చాలా రకాలు ఉంటాయి ఈ సీడ్స్. రాళ్ళు అయితే రకరకాలుగా ఉన్నాయి. ఏం రాళ్ళు ఇక్కడ రాసినారు కాబట్టి మనం చూసుకోవచ్చు. ఈ రాయి బ్లాక్ రాయి, ఇదొక రాయి. ఇవేమో పులి అడుగులు. ఇక్కడ నేనేమో పులిని ఆశీర్వదిస్తున్నా, అది నన్ను ఏమీ అనడం లేదు, అందుకే ఆశీర్వదిస్తున్నా. చూడు ఎంత బాగా ఆశీర్వదించుకుంటుందో. హార్సిలీ హిల్స్ లో ప్రధానంగా చూడదగినవి గాలిబండలు, విండ్ రాక్స్. ఇక్కడ ప్రధానంగా చూడదగినవి ఈ గాలిబండలు. గాలిబండ, విండ్ రాక్స్ ఒక రాతివాలు. ఇక్కడ ఏడాది పొడవునా ఈదురుగాలులు వీస్తాయి.
అయితే ఈ గాలిబండలు చాలా కాలుష్యమైనవి. అనేక మంది వచ్చి ఈ గాజు ఉప్పులు, ఈ సీసాలు పగలగొట్టి ఆ పగలగొట్టిన ఆ గాజు ఉప్పులన్నీ అక్కడే వేసినారు. చాలా ఘోరంగా చేసినారు మొత్తానికైతే. వ్యూ పాయింట్ దగ్గర నుంచి కిందికి వస్తే చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఇక్కడ చల్లటి గాలి సూపర్గా వస్తుందండి. చల్లగా, చాలా చల్లగా ఉందండి ఇక్కడ. వ్యూ పాయింట్ ఇది గవర్నర్ బంగ్లా వెనుక ఉంది. ఇది మొత్తం లోయ, సమీపంలోని కొండలు మరియు దట్టమైన అడవుల గొప్ప దృశ్యాన్ని అందిస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఆ కొండలు చూడు ఎంత దగ్గర కనపడుతున్నాయో. కళ్యాణి యూకలిప్టస్ చెట్లు 40 మీటర్ల ఎత్తు మరియు 4.7 మీటర్ల చుట్టుకొలత కలిగిన భారీ చెట్టు. ఇక్కడ వాటర్ ఫౌంట్ ఉందండి. ఇక్కడ మనం బోటింగ్ చేయొచ్చు. దానికి తగిన ఛార్జెస్ ఉంటాయి. మనం ఎన్నిసార్లు తిరిగితే అంత ఛార్జెస్ ఉంటాయి. బోటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడైతే ఈ ప్రాంతంలో చాలా చల్లగా ఉందండి. మేము పైన వ్యూ పాయింట్ నుంచి కిందికి వచ్చాము. వ్యూ పాయింట్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మాత్రం ఈ చెట్ల నీడలో చాలా చల్లగా ఉందండి. ఇక్కడ మనం అడ్వెంచర్ చూడొచ్చు. చాలా విధాలుగా బాగుంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకేనంట, పెద్దవాళ్ళకి లేదని చెప్పారు వాళ్ళు. మరేమో పెద్దవాళ్ళకి కూడా ఏమో ఉంటుందేమో తెలియదు. అయినా నేను ట్రై చేశాను. వద్దు, చేయొద్దు, మీరు ఎక్కొద్దు అని చెప్పారు. లైఫ్లో ఒక్కసారైనా హార్సిల్ హిల్స్కి వచ్చి చూసిపోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది. గ్రేట్.